హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ M16 5G మొబైల్ ఈ బిగ్ బిలియన్ డేల్ సేల్స్ లో వచ్చరికి చాలా తక్కువ కాస్ట్ లో అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా సామ్సంగ్ M60 మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా కెమెరా రివ్యూ, మొబైల్ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మనకి ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్ తో మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ లో వచ్చరికి మీకు ఇది 12,000 రూపీస్ కి అయితే మనకి 6GB 128GB వేరియంట్ అయితే వస్తుంది. మనకి 4GB 128GB వేరియంట్ వచ్చరికి మీకు ఇంకా తక్కువ కాస్ట్ లో అయితే వస్తుంది. 10,700 రూపీస్ కి అయితే లభిస్తుంది. మనకి ఇంకా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే ఇంకొక 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి ఓవరాల్ గా ఈ మొబైల్ ఆ ప్రైస్ కి కొనొచ్చా లేదనేది తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. ఇంకా మెయిన్లీ మొబైల్ లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఓవరాల్ గా ప్రాసెసర్ వచ్చేసరికి మీకు బేసిక్ యూజర్స్ కోసం మీకు చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి M16 లో మీకు ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి మీకు F16 అయితే దొరుకుతుంది. అమెజాన్ లో వచ్చరికి M16 అనే పేరుతో అయితే దొరుకుతుంది. మనకి రెండు కూడా సేమ్ మొబైల్స్ అయినా మనకి బ్రాండ్ F16 వచ్చరికి మీకు ఫ్లిప్కార్ట్ లో అయితే దొరుకుతుంది, M16 అమెజాన్ లో అయితే దొరుకుతుంది అన్నమాట. మనకి ఇంకా మెయిన్లీ ఇందులో పర్ఫార్మెన్స్ పరంగా డే టు డే యూజెస్ కోసం అయితే మాత్రం చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ గా మీకు ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా స్మూత్ అవుతుంది. మొబైల్ వచ్చరికి మీకు ఓవరాల్ గా చూసుకున్నా కూడా మీకు చాలా బెటర్ అవుతుంది అన్నమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే కూడా మీకు మంచి స్క్రీన్ సైజ్ తో అయితే లభిస్తుంది. మీకు డిస్ప్లే కూడా మీకు సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అనేది ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి సామ్సంగ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు ఇంకా మెయిన్లీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. మీకు సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి వెడ్ కెమెరా 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అవుతుంది మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి కొంచెం బ్యూటీని అయితే యాడ్ చేస్తుంది. మీకు కెమెరా డే లైట్ లో అయితే మాత్రం చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే మీకు లైటింగ్ తక్కువ ఉన్న చోట అయితే ఫ్రంట్ కెమెరా అయితే అంత బెటర్ అయితే లేదనమాట. మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ కెమెరా క్వాలిటీ అయితే మాత్రం డే లైట్ లో అయితే మాత్రం చాలా బెటర్ అవుతుంది. మీకు నైట్ కూడా మీకు లో లైట్ లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది మెయిన్ కెమెరా. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే మాత్రం ఓవరాల్ గా మీకు కెమెరా పరంగా బాగానే ఉందన్నమాట. మనకి ఇక్కడ ఫోటో శాంపిల్స్ చూసుకోవచ్చు. మీకు ఓవరాల్ గా మీకు ఫొటోస్ అయితే మాత్రం పర్లేదు. ఈ ప్రైస్ కి అయితే మాత్రం చాలా బెటర్ అయితే అనిపించింది నాకైతే వచ్చరికి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది. మొబైల్ వచ్చరికి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చరికి మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్ లో అయితే మనకి చార్జర్ అయితే రాదు మేడం. మనకి ఓన్లీ Type-C to Type-C కేబుల్ మాత్రమే ఉంటుంది. మీకు ఈ బాక్స్ లో మనకి కేస్ గానీ ఆ చార్జర్ గానీ ప్రొవైడ్ చేయరు మేడం. మనకి సామ్సంగ్ లో ఇదొకటే మైనస్. కొంచెం వీళ్ళు బాక్స్ లో చార్జర్ తీసుకొస్తే బాగుండేది. కాకపోతే సామ్సంగ్ హై రేంజ్ నుంచి బడ్జెట్ రేంజ్ లో కూడా వీళ్ళు చార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు మనకి. ఇందులో కూడా మనకి చార్జర్ అయితే ఉండదు. కాకపోతే ఫోన్ వచ్చరికి మీకు 25 వాట్ వరకు అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాం. మనకి వీళ్ళు ఫాస్ట్ ఛార్జ్ ఇవి బడ్జెట్ ఫోన్స్ లో మనకి కనీసం చార్జర్ అయితే తీసుకొస్తే బాగుండేది. కాకపోతే వీళ్ళు చార్జర్ అయితే తీసుకురావట్లేదు. మనకి సపరేట్ గా మనకి 25 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే మనకి 1000 రూపీస్ అట్లాగైతే ఉంటుంది. మనకి వేరే చార్జెస్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ మనకి ఇది కార్బన్ ఫైబర్ బాడీ అనమాట. మనకి బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిష్ లో అయితే ఉంటుంది. మీకు గ్లాస్ అయితే కాదు, ఇది మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అనమాట. మొత్తం టోటల్ గా వచ్చరికి మీకు ఓవరాల్ గా మీకు బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూడడానికి అయితే మాత్రం చాలా ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ లాగా అయితే ఉంది. ఓవరాల్ గా మీకు బ్యాక్ సైడ్ పోర్ట్ వచ్చరికి మీకు Type-C పోర్ట్ అయితే వస్తుంది. మీకు సింగిల్ స్పీకర్ తో అయితే వస్తుంది అనమాట. మనకి ఇది బిల్డ్ క్వాలిటీ వచ్చరికి మీకు బాగానే ఉంది. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా బెటర్ అయితే ఉంది అనమాట. మనకి డిజైన్ చూడడానికి కూడా మీకు చాలా బెటర్ లుక్స్ తో అయితే లభిస్తుంది మీకు సామ్సంగ్ M60 మొబైల్ అయితే. ఓవరాల్ గా వీడియో అయితే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ గా ఈ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి ఓవరాల్ గా మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో, అమెజాన్ లో సేల్స్ లో కూడా మీకు ఈ మొబైల్ అయితే మాత్రం చాలా లోయెస్ట్ ప్రైస్ లో చాలా మంచి మొబైల్ అయితే అనిపించింది నాకైతే మాత్రం. సామ్సంగ్ ఇది కూడా బెటర్ ఉంది. ఇంకా చాలా మొబైల్స్ అయితే కొన్ని బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి మనకి. వాటి గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను సపరేట్ గా అయితే. మనకి ఓవరాల్ గా మాత్రం ఈ ప్రైస్ రేంజ్ లో మంచి డిస్ప్లే అయితే వస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, మీకు బాగానే ఉంటుంది అన్నమాట. మనకి ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.